అప్పుడు ఈ పరిస్థితుల్లో మానవుడికి గత మహాత్ములు అనుభవం పొందిన వాళ్ళు, అది ముళ్ళు కావచ్చు, మనుషులు కావచ్చు, సద్గురులు కావచ్చు, ఇటు రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి వారి యొక్క విధానాలతో వర్గాలను వాళ్ళకు గుంపులు గుంపులుగా సమాజంలో లక్షలాది మంది ఆస్తికుల్లో ద్వైతభావంతో, విశిష్ట భావంతో, యోగుల్లో వాటిలో పరస్పరం రకరకాల ప్రయోగాలు చేసి మనస్సుని నిజానించి, మనసుని కంట్రోల్ చేసి, మనసుని శుద్ధి చేసి, కామకోదాలను అన్ని అణచిపెట్టుకుని వాసన లేకుండా, అది తపస్సు ద్వారా కావచ్చు, యోగం ద్వారా కావచ్చు, విచారణ ద్వారా కావచ్చు, బుద్ధి బలం చేత కావచ్చు, నిర్ణయం చేసుకుని స్వేచ్ఛతో ఉండాలని ఆశిస్తాడు. అట్లా జరగట్లేదు. కానీ ఏంటంటే వాడికి స్వేచ్ఛ ముందు భగవంతుడి తన సంబంధం ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటం. ఏమిస్తాడు? భగవంతుడు వర్ణంతో ఎవరైతే ఎక్కువగా కీర్తిస్తారో, మనసోబాకు ఎవరైతే తనకు అర్పించి శరణార్థి పొందుతారో వారు ఎందుకు ఉంటారు, దుష్టులు ఎందుకు కూడా అలాగే ఉంటారు. సందర్భోచితంగా పూర్వజన్మ కర్మ ప్రకారంగా చూపించి గత జన్మ చేసే పాపలను తాత దగ్గర చెప్పుకుంటారు. అంటే ప్రతి వారికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే ఏం కావాలి? ముక్తి కావాలి. ముక్తి అంటే ఏంటి? దేహమనే భావం కలిగిన ప్రతి వారికి కూడా మనం వచ్చేదాకా మన భయము ఎప్పుడైనా మనం వచ్చిపోతుంది. జీవితం అమూల్యం. మన జీవితం సాఫల్యం చేసుకోవాలంటే జీవితం అమూల్యమైంది. అప్పుడు మరణం తథ్యం. ఏ సెకండ్ రావచ్చు కదా. అప్పుడు భక్తి కర్మయోగ జ్ఞాన విచారణ, సకామ్యం నిష్కామ్యం చేయాలంటే వాడు ఎక్కడ చేస్తాడు? జన్మ సిద్ధాంతం అంగీకరించవచ్చు. అది వ్యక్తిగత విషయం. సమాజ స్ఫూర్ణను కలిగించకపోవచ్చు. ఎంత కలిగించా అంత కలిగిపోయినా మరణం తథ్యం. కాలం అమూల్యం. గతంలో గడిచింది రాదు. ప్రతి వారికి కూడా హామీ లేదు. ఈ సెకలు ఇలా చనిపోతాను ఎవరు చెప్పరు. మళ్ళీ మానవ జన్మస్థానం ఎవరు, ఏ పండితులు, ఏ వేదాంత శాస్త్రాలు ఎవరు ఏ జాతిలోనూ మతంలోనూ సిద్ధాంతాలను చెప్పబడలేదు. చెప్పినప్పటికీ అరుదుగా ఉన్న దాని కార్యకారణాలు పూర్వజన్మలతో కారణమని చెప్పి పురాణాల రూపంగా, ఇటు ప్రస్థానోత్తర రూపంగా, వేదాంతాలుగా, మతాల వారి అభిప్రాయకరంగా విస్తారంగా చెప్పడం బోధించడమే తప్ప ఆచరణ చెవికి నిర్జ్ఞం. గురుతో ఎంతో ఎన్నాళ్ళున్నా ఇది కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు సామాన్య మానవుడికి ఏం కావాలి? పండితుడికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ నేను నా భార్య పిల్లలు, నేను నాది అనే అభిమానం విడవలేను. అహంకారం విడవటం అసంభవం. అహంకారం పలు విధాలుగా ఉంది. అది అహంకారం నేను నాతో కోపంతో రాగద్వేషాలతో రకరకాలుగా ఉండటంలో నువ్వు గమనించింది, గుర్తించి తెలుసుకున్నంతా కూడా అజ్ఞానమే, నేను నాది అనే భావంతో అని మానవ సమాజంలో మానవులు ఆయా సందర్భంలో శాస్త్రాల ద్వారా తపస్సు ద్వారా కనిపెట్టి ఉన్నదాన్ని, అనుభవంలో ఉన్నదాన్ని రకరకాలుగా ప్రయోగాలు చేసి రకరకాల సిద్ధాంతాలతో వాళ్ళ వర్గాలుగా తయారై నేటి కూడా వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవన్నీ అవసరమే సమాజానికి, వ్యవహార జ్ఞానంలో. కానీ మనసుని నిశ్చయం చేసుకోవటానికి స్వేచ్ఛ ఉంది మనసుకి, బుద్ధి రూపమైన మనసుకి. ఆ స్వేచ్ఛలో ఒక నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయానికి కూడా కొంత ప్రయత్నం కావాలి కదా. అజ్ఞానంలో జ్ఞానం కావాలని నిర్ణయం చేసుకోవాలంటే బుద్ధితో అజ్ఞానంలో ఉన్నవాడు సమాజపరంగా ఆహారం తీసుకోవడానికి తగిన పానీయాలు, ఆహారము, కట్టుకోవటానికి బట్ట రక్షణకి, ఉండటానికి గూడు, మిగతా విషయాల్లో మనిషికి జబ్బు చేసినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ఆహారం గురించి తప్పించినప్పుడు ప్రతి మానవుడు కూడా కనీసం ఆహారం, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు లేదు కదా. ఆనాటికి ఈనాటికి దరిద్రాలు మానవులు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు మానవులు ఉన్నాయి. ఐశ్వర్యం కలిగినాడు దరిద్రుగా ఉంచాలని కోరుకుంటాడు. పొరపాటున భోజన సంస్కారంలో కానీ వాడికి కోటీశ్వరుడు అయితే వాడిని తీసుకుంటాడు. కానీ వాడు తన దరిద్రుల్లో ఉన్నప్పటికీ ఎక్కడ వంశం కాదు, ఆ పుట్టినటువంటి దరిద్రులను సమాజపరంగా తనతో పాటు పైకి ఎదగాలనేటువంటి కోరికతో ఉన్నవాడు తక్కువ. కోటీశ్వరులు ఒకరి నుంచి ఒకళ్ళు పడగొట్టుని వాళ్ళ పత్రాన్ని కూడా చేసేవాళ్ళు, దుష్కర్మతో ఉన్నవాళ్ళు చాలామంది ఆనాడు ఈనాడు అన్నిలా ఉన్నారు.